అందరికీ నమస్కారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా వివాదాస్పదంగా ఉంది. ఈ యొక్క వర్గీకరణ విషయాలపై మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. జోబీం రాజారావు గారు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని ఆమోదించినట్టుగానే చెప్తున్నారు. అలాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పడంలో ప్రభుత్వం యొక్క ఆంతర్యం ఏంటి? అందరికీ నా జేబీఎంలు. ఈరోజు మొన్న అసెంబ్లీలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని ఏ విధంగా ఆయన మరి ప్రకటించాడు అనేది చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మనకి. ఎందుకంటే ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని సుప్రీంకోర్టు 2004లో కొట్టువేయటం జరిగింది. కొట్టువేసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఏమందంటే 59 ఉపకులాల్లో ఏవైతే ఉపకులాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి అభివృద్ధి చెందటానికి వాటికి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పింది. ప్రత్యేకమైన కార్పొరేషన్ అంటే విద్యపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆర్థికంగా నిలబడటానికి అన్ని విధాల వారి యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా ఉండేలాగా కొన్ని కార్పొరేషన్లు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయమని చెప్పింది. అవేవి పట్టించుకోవాలి. అలాగే వర్గీకరణ చేసే అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉందని మరి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 2004లో చెప్పింది. మరి ఆ విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే కార్యక్రమం ఏ పార్టీ చేయలేదు, ఎవరో చేయలే. అదే మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పగానే వెంటనే మరి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యుత్సాహం ప్రదర్శించి కనీసం మరి వారి దగ్గర ఉన్నటువంటి జనాభా సరైన నిర్దిష్టమైనటువంటి జనాభా లెక్కలు లేవు. అలాగే మరి ఏ వర్గం ఏ విధంగా ఎంత అభివృద్ధి చెందింది, ఏ విధంగా రిజర్వేషన్ ఫలాలు అనుభవించే అనే లెక్కలు ఏ విధమైన లెక్కలు లేకుండా స్వయాన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 2011 జనాభా లెక్కల ఆధారంగా మరి ఈ 3 గ్రూపులుగా చేసినటువంటి కులాలకి రిజర్వేషన్ కేటాయించినటువంటి తీరు మనం చూసాం. అంటే 1% ఏమో మరి రెల్లి ఉపకులాలకు, అలాగే 6.5 ఏమో మరి మాదిగ ఉపకులాలకు, 7.5 ఏమో మాల ఉపకులాలకు. సుమారు వీళ్ళ దగ్గర జనాభా లెక్కలు లేవు. అయినా ఈ విధంగా చేశాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, మీరు 1997లో వర్గీకరణ చేసినప్పుడు ఇదే విధంగా చేశారు మీరు. అంటే అప్పుడు మాదిగలకి 6% ఇచ్చారు, మాలలకి 7% ఇచ్చారు. అంటే 1997 నుంచి ఈ రోజుకి సుమారు 28 సంవత్సరాలు గడిచాయి. అంటే జనాభా అప్పటి నుంచి పెరగలేదా? అంటే మీ దగ్గర 2011 జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా చేసుకుని మళ్ళీ అదే లెక్కలు మీరు అదే విధంగా రిజర్వేషన్ అనేది ప్రకటించారు. ఇది సమన్యాయం అంటారా? నేను అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తానని చెప్తున్నారు కదా, మరి ఇది సమన్యాయమా? మీరు చెప్పిన లెక్కలు చూస్తే మరి ఆంధ్రప్రదేశ్లో మాదిగల కంటే మాలలు మరి 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. సుమారు 60 లక్షల మంది మాలలు ఉన్నారు. అలాగే 40 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. అటువంటిప్పుడు మీరు 11% వీళ్ళకి మాలలు కేటాయించాలి. మరి 6.5% వాళ్ళకి కేటాయించారు కాబట్టి మాదిగలకు 6% ఇవ్వాలి. జనాభాను బట్టి చూస్తే మీరు అలా చేయకుండా ఏదో ఒక్క కులాన్నే వెనకాల వేసుకొస్తూ మీ రాజకీయ లబ్ధి కోసం ఈ రిజర్వేషన్ శాతాన్ని ప్రకటించినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశము పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరిగి అక్కడ బిల్లుగా ఆమోదించాల్సిన అవసరం లేదంటారు? కేవలం రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయమేనా? ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ అనే బిల్లు మీద పార్లమెంట్లో చర్చ అనేది జరగాలి.
2004లో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏబిసిడి వర్గీకరణ చేసే అధికారం ఎవరికీ లేదు, ఏ కమిషన్కి లేదు. మీరు పార్లమెంట్కి వెళ్ళండి, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది 2004లో. ఆ ప్రయత్నం అసలు చేయకుండా ఏదో నామకహా ఒక కమిషన్ వేయటం, వన్ మ్యాన్ కమిషన్ వేసారండి. వన్ మ్యాన్ కమిషన్ వేస్తే ఆ కమిషన్లో ఎన్ని మరి ఆ కమిషన్ ఇచ్చింది కూడా తప్పుడు రిపోర్టే. మీరు 2011 జనాభా లెక్కలు ఏ విధంగా తీసుకుంటారు మీరు? అంటే సుమారు 25 సంవత్సరాలు గడిచిపోతే అంటే జనాభా పెరగరా? మళ్ళీ 2011 జనాభా లెక్కల ప్రకారం అసలు ఏ విధంగా మీరు ఏబిసిడి వర్గీకరణ అనేది చేస్తారు? మేము అందుకే ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించేది. ఎందుకంటే ఇది ఏ కమిషన్ చేసేది కాదు, ఏ రాష్ట్రం చేసేది కాదు. ఖచ్చితంగా 29 రాష్ట్రాలు ఉన్నటువంటి పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చ జరగాలి. ఎందుకంటే 545 మంది ఎంపీలు ఉంటారు పార్లమెంట్లో. వాళ్ళ ముందు చర్చ జరిగినప్పుడు 1/3 బిల్ పాస్ అయిందనుకోండి, అందరూ కూడా ఆమోదిస్తారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఏబిసిడి వర్గీకరణ అంశం మీద మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి రాష్ట్రాలను కోరింది. రాష్ట్రాలను కోరినప్పుడు 18 రాష్ట్రాలు ఈ వర్గీకరణని వ్యతిరేకించాయి. అంతెందుకు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాయావతే ఈ రోజుకి ఏబిసిడి వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉంది ఆవిడ. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ అనే వ్యక్తి మంచి నాయకుడు, మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇది అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి గారు చేశారు. సరే మరి అయితే ఈ వన్ మ్యాన్ కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి నివేదికలు ఏమేమి అంశాలు ఉన్నాయి, అసలు ఆయన ఫైనల్గా ఆయన ఏమి నివేదికను ఇచ్చారనేది ప్రజలు చూసేందుకు అందుబాటులోకి ఎందుకు తీసుకురావట్లేదు? దీన్నే ఒక ప్రాతిపదికగా తీసుకొని ఈ విభజన చేస్తున్నాము అనడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అనే దాని మీద సుప్రీంకోర్టు ఎప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నాయో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఈ 59 ఉపకులాల మీద ఆ కమిషన్ వేయటం జరిగింది. వాళ్ళ యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ఎంతమంది ఎక్కువ లబ్ధి పొందారు, ఎంతమంది ఏ స్థితిలో ఉన్నారు, ఏ వర్గం ఎంత శాతం ఉన్నారనేది నిర్ణయించాల్సింది వన్ మ్యాన్ కమిషన్. కానీ ఇక్కడ చూస్తే వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నేను ఒక పాయింట్ చెప్తాను, వినండి ఒకసారి. 59 ఎస్సీ కులాల్లో 25 కులాలకు రాజకీయ పదవుల్లో ఎక్కడ ప్రాతినిధ్యమే లేదు. అంటే అది మాలలు చేసిన తప్ప. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సంఖ్యాపరంగా రాజకీయ బలంగా ఉన్న కులాలకే ఎక్కువ టికెట్లు ఇస్తూ ఈ అంతరాన్ని మరింత పెంచాయి. అవి రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప మామూలు ఎవరో మాదిగలకి అడ్డుపడలేదే. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రాథమిక పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పరంగా మాదిగల్లో పెద్ద వ్యత్యాసం లేదు. కానీ ఇంటర్మీడియట్, ఐటీఐతో పాటు ఇంజనీరింగ్, పీజీ వంటి ఉన్నత విద్యా కోర్సులకు వచ్చేసరికి మాదిగలు బాగా వెనుకబడిపోతున్నారంట. ఇది ఎవరు తప్పు చెప్పండి ఒకసారి. అంటే మాదిగలు చదువుకోవడానికి కూడా మాలలు ఏమైనా అడ్డుపడుతూ ఉన్నారా? పీజీ స్థాయికి వచ్చేసరికి వాళ్ళ శాతం తగ్గిపోతుందంటే వాళ్ళ నాయకుడు వాళ్ళని విద్యాపరంగా ఎక్కడ అవేర్నెస్ అనేది లేదు, చైతన్యవంతులు చేయడు. సో కాబట్టి వాళ్ళ శాతం తగ్గిపోతూ ఉంది. వీళ్ళకి మాల సామాజిక వర్గం, అలాగే దాని ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అయితే వ్యవసాయం చేయాలి, లేకపోతే కష్టపడి చదవాలి. అలా చదివితేనే వీళ్ళకి జాబులు వచ్చేది. అంతే తప్ప చదువుకోకుండా కూడా ఎవరికి ఏ జాబు రాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పీజీ చదువుతున్న ఎస్సీల్లో అంటే మాలలో 59% కాగా మాదిగలు 38%. ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ విద్యార్థుల్లో మాలలో 54% ఉంటే మాదిగలు 43% అంట. దీనికి కూడా మాలలే తప్పు చేశారా?
అంటే మాలలే దోసుకున్నారా ఇవి కూడా స్కాలర్షిప్లు? ఉపకార వేతనాలు కూడా మాదిగలకు ఇవ్వద్దని మరి మాలలు ఆగేసుకున్నారా? ఎవడైతే స్కూల్కి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటారో వాళ్ళకే ప్రభుత్వం ఉపకార వేతనాలు ఇస్తుంది, ప్రోత్సాహం స్కాలర్షిప్లు ఇస్తుంది. అంతేగాని వాళ్ళు ఏ వర్గం ఉన్నారో లేకపోతే వీళ్ళు ఏ వర్గం ఉన్నారని ఎంక్వైరీ చేసి ఇవ్వదండి. చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తుంది. మరి ఇది ఎంత హాస్యాస్పదం. అలా ఉపకార వేతనాలు పొందుతున్న ఎస్సీ విద్యార్థులు మానలు 54% ఉంటే మాదిగలు 43% అంట. మరి ఇది హాస్యాస్పదం కాదా? ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు అంతే తప్ప వీళ్ళ లాక్కోవటం వల్ల శాతం మరి 54% లేరు. ఇది చాలా మరి తప్పుడు నివేదికగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే మేమేమంటామంటే ఖచ్చితంగా మరి ఇంకొక కొన్ని విషయాలు కూడా చెప్పింది ఈ వన్ మ్యాన్ కమిషను. అంటే మాదిగ పేటలు వేరుంటున్నాయంట, మాలల పేటలు వేరుంటున్నాయంట. మాలలు మాదిగల దగ్గర నుంచి ఆహారం తీసుకోరు, అలాగే వాళ్ళని వివాహాలు చేసుకోరు. ఎక్కడికక్కడే వీళ్ళ మధ్య అంతరాయాలు పెరిగాయని చెప్పేసి ఈ కమిషన్ చెప్తా ఉంది. మరి నిజంగా ఈ వర్గీకరణ ద్వారా మరి ఈ దీంట్లో మార్పులు తీసుకురాగలరా మీరు? అంటే స్వాతంత్ర్యం వచ్చి మనకి 75 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ అంతరాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మరి ఈ ఎంఆర్పిఎస్ నాయకుడు ఉన్నాడో మందాకృష్ణ అనే వ్యక్తి వల్ల స్టిల్ ఇప్పటికీ మాలా మాదిగల మధ్య వైషమ్యాలు విపరీతంగా పెరిగినాయి. అంటే వీళ్ళిద్దరి మధ్య 1% రిజర్వేషన్ తేడా కోసం ఎంత వైషమ్యాలు పెంచాడంటే అంత వైషమ్యాలు పెంచాడు. మరి కమిషన్ ఏం చెప్తా ఉంది? మాలలో మాదిగలు వేరువేరుగా ఉంటాయి, వీళ్ళ పేటలు వేరువేరుగా ఉంటాయి, వీళ్ళు ఎప్పుడు కలిసి ఉండరు, వీళ్ళ మధ్య అంతరాయాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. వర్గీకరణ ద్వారా ఆ అంతరాయాలను తగ్గించగలరా మీరు? అలాగే మరి అన్ని పేటలు ఒకే చోట ఉండేలా చేయగలరా మీరు? అసలు మీరు ఇచ్చిందే తప్పుడు నివేదిక. ఎందుకంటే 2011 జనాభా లెక్కలు ఎప్పుడైతే తీసుకున్నారో మీకంతా కూడా తప్పుడు నివేదికే. సో కాబట్టి అందుకే మేము ఈ వర్గీకరణ అనేది వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ చేయదలుచుకుంటే త్రూ పార్లమెంట్ ద్వారా చేయండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. అంతేగాని కేవలం కొన్ని వర్గాలను దగ్గర చేసుకుని మరి వాళ్ళ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం, వాళ్ళని ఓటు బ్యాంకుగా వాడుకోవాలనుకుని చేసే ఈ వర్గీకరణ అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.